వావ్! గుమగుమలాడుతూ తెరిలిపోతోంది. అదేంటో చూసేద్దాం వచ్చేయండి. నేనైతే ఈరోజు పప్పుచారు చేశానండి. అందుకోసం ఒక చిన్న కప్పు కందిపప్పుని ఇలా కుక్కర్లో వేసి బాగా శుభ్రంగా కడిగి స్టవ్ మీద పెట్టి కుక్కర్ని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పప్పుని బాగా ఉడకనిచ్చాను. ఈలోగా కాస్త చింతపండు తీసి నానబెట్టుకున్నాను. ఇంకా కుక్కర్ ఆవిరిపోయేలోగా వాటికి సంబంధించి ఉన్న కూరల్ని కట్ చేసి పెట్టుకున్నాను. సాంబార్కి ఇవి అవేనేం లేదండి, మనకి ఏవి అందుబాటులో ఉంటే అవి మనం కట్ చేయొచ్చు. నేనైతే ములక్కాయ, బెండకాయ, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర వీటిని రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే చింతపండు కూడా నానబెట్టి పెట్టేశాను. ఇందాక పప్పు ఉడికి ఆరిపోయిన దాన్ని మెత్తగా చేశాను. అందులో ఈ నానబెట్టుకున్నటువంటి చింతపండుని రసంలాగా తీసి ఆ రసాన్ని ఈ పప్పు మిశ్రమంలోకి పూర్తిగా వంపేసుకొని ఈ చింతపండు గిన్నెని పక్కకు తీసేసా. ఇంకా ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టి బాగా బాండి వేడి ఎక్కిన తర్వాత స్టవ్ని సిమ్ చేసి కాస్త నూనె వేసి అందులోకి ఒకటొకటిగా పోపు దినుసులు వేసుకున్నాను. ఒక ఎండుమిరపకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకొని ఒక చెంచా జీలకర్రని, అలాగే ఒక చెంచాడు ఆవాలని, వీటికి పప్పులు అక్కర్లేదండి, మినపప్పు, శనగపప్పు లాంటివి. ఇది ఒక చెంచా ఇంగువ అదిరిపోతుందండి పప్పుచారులో. ఇంకా అర చెంచా పసుపు. మరి చక్కటి వర్ణము, మంచి ఆరోగ్యము ఉండాలంటే పసుపు ఖచ్చితంగా వేయాల్సిందే. అలాగే 4 పచ్చిమిరపకాయలు తరిగి పెట్టింది, కాస్త కరివేపాకు, పచ్చిమిరపకాయలు తాలింపులో ముందు వేయడం వల్ల ఆ వాసన, ఆ రుచి మనము పదార్థం అయిపోయే వరకు కూడా అలా నిలిచిపోతాయి. ఇప్పుడు తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, సాంబార్కి ఉల్లిపాయ ముక్కలు కాస్త లావుగానే ఉండాలండి, అందుకే నేను లావుగా తరిగాను. ఇప్పుడు ములక్కాయ ముక్కల్ని వేశాను. ఇంకా ఒక క్యారెట్ను కూడా చిన్న చిన్న ముక్కలు తరిగేసి పెట్టుకున్నాను. ఇప్పుడు బెండకాయ ముక్కలు, వీటన్నిటిని వేసుకొని బాగా అటు ఇటు కలుపుతూ ఉప్పు వేసుకోవాలండి. మనము కాస్త సరిపడంత ఉప్పు వేసి, ఉప్పు ముందుగా వేయడం వల్ల ముక్కలు బాగా మగ్గుతాయండి. ఇప్పుడు వీటిని బాగా అటు ఇటు తాలింపు, ఉప్పు అన్నీ బాగా ఈ ముక్కలన్నిటికీ పట్టేలాగా కలిపి ఇలా మూత పెట్టి సిమ్లోనే స్టవ్ ఉంచి ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ తీసామనుకోండి, ముక్కలు కాస్త మగ్గుంటాయి. ఇప్పుడు టమాటా ముక్కలు వేయాలి. ముందే టమాటా ముక్కలు వేయడం వల్ల క్యారెట్, ములక్కాయ అవి కాస్త గట్టిగా ఉంటాయి కదా, అవి ఉడకడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి కాస్త మగ్గిన తర్వాతే టమాటా ముక్కలు వేయాలి. ఇవి కూడా ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా మనకి అన్ని ముక్కలు కూడా పూర్తిగా మగ్గి ఉంటాయి. సాంబార్కి పూర్తిగా లైలాగా అవ్వక్కర్లేదండి ముక్కలు, హాఫ్ బాయిల్ అయి ఉంటే చాలు. ఎందుకంటే ఆల్రెడీ సాంబార్లో అవి తెరలేటప్పుడు ఇంకాస్త ఉడుకుతాయి కాబట్టి. ఇంకా ఇప్పుడు ఇందాక చింతపండు రసాన్ని పిండినటువంటి పప్పు మిశ్రమం ఉంది కదా, అదంతా కూడా ఈ ముక్కల్లో పోసేసాను. కాస్త ఇది టైట్గా ఉంది కాబట్టి మనం దాన్ని చూసుకొని దానికి సరిపడా నీళ్ళు అనేది పోసుకోవాలి. పప్పు మిశ్రమం బాగా చిక్కగా ఉందా దాన్ని బట్టి మనం నీళ్ళు పోసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ నీళ్ళు పోసాను. ఇప్పుడు ఉప్పు మళ్ళీ వేసుకున్నాను. ఇందాక ముక్కలు మగ్గడం కోసం మాత్రమే కాస్త వేసా కాబట్టి ఇందులో ఇప్పుడు ఎండు కారం కూడా వేశాను. ఉప్పు కారాలు అనేవి ఇలాంటి వాటికి కొలతలు చెప్పడం కన్నా మనం పదార్థం చేసేటప్పుడు అందాదాగా వేయడమే బెస్ట్ అండి. ఇంకా ఇప్పుడు ఇది వచ్చేసి కొత్తిమీర, కరివేపాకు సాంబార్కి హైలైట్ అన్నమాట. అవి లేకుండా ఇలాంటి పప్పుచారులు, సాంబార్లు, చారులు చేస్తే వాటికి అసలు వాసన, రుచి అనేది ఉండదు. కాబట్టి కొత్తిమీర అయితే బాగానే దట్టిచ్చేసాను. ఇలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి ఇలా మనకి ఈ
నీటి మిశ్రమం అనేది ఇలా ఉండాలండి. ఇప్పుడు బాగా తెరలనివ్వాలి. మనకి గుమగుమలాడుతూ వాసన వచ్చేదాకా తెరలనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని ఇలా ఒక డిష్లోకి తీసి పక్కకి పెట్టేసుకొని మనం వేడివేడి అన్నంలో అలాగే దోశల్లో ఇడ్లీల్లో తినడానికి చాలా బాగుంటుంది. సాంబార్ అయితే రెడీ. వేడివేడి అన్నంలోకి అద్దిరిపోయే సాంబారు. మీకు నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయండి.